హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా! దాని పూర్తి సమాచారం చూడబోతున్నాము. సో, మనం ముందుగా సెట్స్ వెబ్‌సైట్ విజిట్ చేయాలంటే మనము గూగుల్‌లో ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో, ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ 2024 అని టైప్ చేయగానే చూడండి. సో, ఈసెట్ కౌన్సిలింగ్ ఏపీ అనేది వెబ్‌సైట్ ఓపెన్ అయింది. సో, ఈ వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత హోమ్ పేజ్‌లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏపీ ఈసెట్ రిజిస్ట్రేషన్స్ ఆర్ ఎనేబుల్డ్. సెపరేట్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ క్యాండిడేట్స్. సో, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సెస్ ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి సెపరేట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఇంజినీరింగ్ అడ్మిషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇక్కడ రిలీజ్ అయింది. సో, ఇక్కడ చూస్తే మీరు ఇది రిజిస్ట్రేషన్ సంబంధించిన సెక్షను. ఇది పూర్తి సమాచారానికి సంబంధించిన సెక్షను. సో, దీంట్లో ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. సో, దీంట్లో మనం ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. 26/6/2024 టు 30/6/2024. అండ్ నెక్స్ట్ మనకు వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇవాల్టి నుంచే జరగబోతుంది. 27th జూన్ నుంచి 3rd జూలై వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్‌లో జరగబోతుంది. వెబ్ ఆప్షన్స్ మనకి 1st జూలై నుంచి 4th జూలై వరకు ఉండబోతుంది. చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మనకి 5th జూలైన ఎనేబుల్ అవుతుంది. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ మనకి 8th జూలైన జరగబోతున్నాయి. సెల్ఫ్ రిపోర్టింగ్ మనకి టైమింగ్ ఇచ్చారు. 9th జూలై నుంచి 15th జూలై వరకు కూడా మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవచ్చు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ మనకి 10th జూలై నుంచి క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో, ఇప్పుడు మనం డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేసి దాంట్లో సమాచారం ఏముందో ఒకసారి చూద్దాం. సో, ఈ పర్టికులర్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్‌లో మనకి డిప్లొమా హోల్డర్స్ అలాగే బీఎస్సీ మ్యాథ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్‌లో మనకి ప్రవేశం కల్పిస్తారు. ఓకే. సో, ఇది కౌన్సిలింగ్ అనేది మనకి 26th నుంచి 5th జూలై ఈ డేస్‌లో మనకి యాక్చువల్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎంట్రీ అనేది జరగబోతుంది. సో, షెడ్యూల్ ఇక్కడ ఇచ్చారు. మనకు ఆల్రెడీ ఇంపార్టెంట్ డేట్స్‌లో చూసాము. సో, మనం ఈ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే ఈ యాక్టివిటీస్ మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో, ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటారు. ఇది మనకి 26th జూన్ నుంచి మన 30th జూన్ వరకు కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ వెరిఫికేషన్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఎట్ నోటిఫైడ్ హెల్ప్‌లైన్ సెంటర్స్. సో, ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది యూజువల్‌గా ఆన్లైన్‌లో జరుగుతుంది. సో, ఏపీలో ఆన్లైన్‌లో వెరిఫికేషన్ జరగడానికి షెడ్యూల్ ఇచ్చారు. 27 జూన్ నుంచి మనకి 3rd జూలై వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్‌లో జరుగుతుంది. ఎక్సర్సైజింగ్ ది వెబ్ ఆప్షన్స్ బై రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో, ఎవరైతే కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ కూడా ఇచ్చారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో, వెబ్ ఆప్షన్స్ మనకి ఎలిజిబుల్ అవుతుందా లేదా అనేది ఇక్కడ 26 నుంచి 30th జూన్ వరకు కూడా మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి 1st జూలై నుంచి మనకి ఆప్షన్స్ 4th జూలై వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు. పెట్టుకున్న ఆప్షన్స్ మళ్ళీ చేంజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు. 5th జూలై నాడు మనం వెబ్ ఆప్షన్స్ ఏవైనా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్. సో, ఫైనల్‌గా ఎలిజిబుల్ అయిపోయి మనకి ర్యాంక్స్ ప్రకారం మనకి సీట్ అలాట్మెంట్స్ 8th జూలైన జరుగుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ మనకి 9th జూలై నుంచి 15th జూలై వరకు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఫీ పేమెంట్ ఏవైనా ఉంటే అవి చేసుకోవచ్చు. ఓకే. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ మనకి 10th జూలై నుంచి మనకి క్లాస్ వర్క్ జరుగుతుంది. సో, మరి ఈ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటనేవి కూడా ఇక్కడ ఇచ్చారు. సో, వాటి గురించి మనం మళ్ళీ సెపరేట్ నోటిఫికేషన్ మనకి సెపరేట్‌గా ఒక వీడియో చేసుకొని దాంట్లో స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, ఇది ఏపీ ఈసెట్ 2024కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌కి సంబంధించిన పూర్తి సమాచారము. సో, ఇక్కడ ఈ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం మనకి 26th జూన్ నుంచి మనకి 5th జూలై వరకు కూడా మనకి టైమింగ్స్ ఉన్నాయి. చూసుకొని మీరు మీ కన్వీనియన్స్‌ని బట్టి ఈ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయండి. సో, ఈ సమాచారం మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ డీటెయిల్ నోటిఫికేషన్‌తో పాటు ఈ నోటిఫికేషన్‌లో మరి కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌లో మనం పార్టిసిపేట్ చేయాలంటే అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియోలో కూడా మీరు ఒకసారి చూసేసుకొని రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఆ వీడియోని కూడా చూడమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్‌లో ఇలా డిఫరెంట్ అడ్మిషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌తో పాటు స్కాలర్‌షిప్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అడ్మిషన్స్.